ఇన్స్టాలో సబ్స్క్రిప్షన్ పేరిట యాంకర్ విష్ణుప్రియ, హీరోయిన్ అనన్య నాగళ్ళ లాంటి వాళ్ళు నెలొచ్చేసరికి లక్షలు సంపాదిస్తున్నారని, దీనికోసం వాళ్ళు హద్దులు దాటేస్తున్నారని వార్తలొచ్చాయి. విష్ణుప్రియపై విజయవాడలో కేసు కూడా పెట్టారు. అనన్య మాత్రం తన రోజువారీ జీవితంలో జరిగే వాటిని పోస్ట్ చేయడానికే ఈ సబ్స్క్రిప్షన్ పెట్టానని చెప్పుకొచ్చింది. అయితే వీళ్ళని మించే సబ్స్క్రిప్షన్ స్టోరీ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వృత్తికా పటేల్ అనే ఇన్స్టా అకౌంటే ఈ చర్చకు కారణం. ఇంతకీ ఎవరీమే? వృత్తికా పటేల్ అనే అమ్మాయి పెద్ద సెలబ్రిటీ ఏం కాదు. కేవలం 1,14,000 మంది ఫాలోవర్స్ మాత్రమే ఈమెకున్నారు. కానీ 300 మంది ఈమె అకౌంట్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 390 అంటే దాదాపు ₹1,00,000 వరకు నెలకు ఈమె సంపాదిస్తోంది. అంతా చెప్పుకున్నాం కదా. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్. ఎందుకంటే మీరు చూసేదంతా నిజం కాదట. వృత్తికా పటేల్ అనేది అమ్మాయి కాదు. ఇదంతా ఏఐ మాయాజాలంతో సృష్టించిన ఖాతా. అవును, మీరు విన్నది నిజమే. వృత్తికా పటేల్ అనే వ్యక్తిని ఏఐలో సృష్టించారు. నిజంగా అమ్మాయిలా ఉండేలా ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఐపీఎల్, దేవుడు లాంటి రెగ్యులర్ టాపిక్స్ కి సంబంధించి కొన్ని పోస్టులు కూడా పెడుతున్నారు. అలాగే సబ్స్క్రిప్షన్ పెడితే 300 మంది వరకు చేరారు. ఈమె నిజమైన అమ్మాయి కాదు, ఏఐ అని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్నప్పటికీ ఈమె ఫాలోవర్స్ తగ్గడం లాంటివి జరగట్లేదు. విష్ణుప్రియ, అనన్య నాగళ్ళ వంటి వాళ్ళు అమ్మాయిలు కాబట్టి వీళ్ళపై కేసులు పెట్టారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. కానీ వృత్తికా పటేల్ ఖాతా నడుపుతున్న వ్యక్తులు ఎవరో కానీ టెక్నాలజీని ఉపయోగించి ఇన్స్టాలో నెలకు సులభంగా 1,00,000కు పైనే సంపాదిస్తున్నారు. కాబట్టి అబ్బాయిలు జాగ్రత్త.